నమస్తే. నేషనల్ హైవే నంబర్ 325 బీబీకి సంబంధించినటువంటి ఒక ల్యాండ్ అక్విజిషన్ రిలేటెడ్ నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయబడడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం పరిశీలించేద్దాం. ఇది ఏ ఏరియాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్, ఏ రకమైనటువంటి నోటిఫికేషన్ అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ నోటిఫికేషన్ అనేది 12 ఫిబ్రవరి 2024 నాటి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్, ఇది ఆన్లైన్ ఎడిషన్‌లో పేజ్ నంబర్ 3లో పబ్లిష్ చేయబడింది. ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు ఏ విధంగా ఉన్నాయనేది పరిశీలన చేసినట్లయితే, ఈ నోటిఫికేషన్ అనేది 3G టైప్ ఆఫ్ నోటిఫికేషన్‌గా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఇది 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు 3G టైప్ ఆఫ్ నోటిఫికేషన్‌ని ఇష్యూ చేసే ముందుగా ఉన్నటువంటి ప్రొసీజర్‌ని ఫాలో అవుతూ ఇచ్చినటువంటి నోటిఫికేషన్. వివరాల్లోకి వచ్చినట్టయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏలూరు జిల్లాలో జీలుగుమిల్లి పట్టిసీమ సెక్షన్, ఇది గతంలో కొన్ని నోటిఫికేషన్స్ సంబంధించిన ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మనం అప్లోడ్ చేయడం జరిగింది. జాతీయ రహదారి నంబర్ 365 బీబీ పైన కిలోమీటర్లు 0.000 నుంచి కిలోమీటర్లు 59.622 వరకు విస్తరించిన భూమి కిలోమీటర్లు 26.000 నుంచి కిలోమీటర్ 45.22 వరకు మినహాయించి, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి భాగాన్ని వరకు అర్థం చేసుకున్నట్లయితే 0 కిలోమీటర్ నుంచి 59 కిలోమీటర్ల 622 మీటర్ల డిస్టెన్స్‌లో 26వ కిలోమీటర్ మైల్ రాయి నుంచి 45 కిలోమీటర్ల 200 మీటర్ల భాగం వరకు, అంటే ఒక 19 కిలోమీటర్ల లెంత్‌ని తగ్గించినట్లయితే సుమారుగా 40 కిలోమీటర్ల లెంత్‌కి సంబంధించినటువంటి ఒక రోడ్ 4 లేనింగ్ రోడ్డుగా ఇది వైడనింగ్ చేయబడుతోంది. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకు అర్థమవుతుంది. ఈ 4 లేనింగ్ రోడ్ మెయింటెనెన్స్, మేనేజ్మెంట్ మరియు ఆపరేషన్ కొరకు 1956 జాతీయ రహదారుల చట్టం 3G సబ్‌సెక్షన్ 3 విభాగం పరిధిలో జారీ చేయడమైంది. దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ 3A, 3C అయిపోయాయి. తర్వాత 3D కూడా కంప్లీట్ అయింది. అందువల్ల 3Gకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్‌ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ దిగువ తెలిపిన షెడ్యూల్‌లోని భూములు, కట్టడములు మరియు చెట్లుతో వగైరాతో సహా 1956 జాతీయ రహదారుల చట్టం 48 ఆఫ్ 1956 యొక్క విభాగం 3D సబ్‌సెక్షన్ 2 పరిధిలో అన్ని ఎంకంప్రెసెస్ రహితంగా కేంద్ర ప్రభుత్వం భావించి, అంటే రుణ విముక్తంగా అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎటువంటి రుణాలు, తాకట్లు లేనట్లుగా భావించాల్సి ఉంటుంది. భావించి భారత ప్రభుత్వం రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ వారి నోటిఫికేషన్ SO నెంబర్ 341E తేదీ 25 జనవరి 2024, ఇండియా అసాధారణ గెజిట్ నెంబర్ 325 తేదీ 25/1/2024 పార్ట్ 2 సబ్‌సెక్షన్ 3 నందు ప్రచురించిన దాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏలూరు జిల్లాలో జీలుగుమిల్లి పట్టిసీమ సెక్షన్ భాగంలోని జాతీయ రహదారి నెంబర్ 365 బీబీ పైన కిలోమీటర్లు 0.000 నుంచి, అంటే జీలుగుమిల్లి సెంటర్ పాయింట్‌కి తీసుకుంటే స్టార్టింగ్ పాయింట్‌కి తీసుకుంటే అక్కడి నుంచి కిలోమీటర్ల 59.622 వరకు, అంటే పట్టిసీమ ప్రాంతం వరకు విస్తరించిన భూమి కిలోమీటర్లు 26.000 నుంచి కిలోమీటర్లు 45.200 వరకు మినహాయించి, ఈ బిట్ మాత్రం తీసేసి 4 లేనింగ్ రోడ్డు మెయింటెనెన్స్, మేనేజ్మెంట్ మరియు ఆపరేషన్ ప్రయోజనం కొరకు భూమి సేకరణ చేయవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినది. ఇదే కాన్సెప్ట్‌ని మళ్ళీ రిపిటీషన్‌లో ఇచ్చారు. సదరు భూములకు సంబంధించి ఎవరికైనా ఆసక్తి ఉన్నచో, అంటే ఇక్కడ షెడ్యూల్ ఇచ్చినటువంటి భూముల్లోకి సంబంధించినటువంటి గ్రామ పరిధులు ఏవైతే ఉన్నాయో, ఈ గ్రామం పేర్లలో ఏ సర్వే నంబర్‌లను అయితే మెన్షన్ చేశారో ఆ సర్వే నంబర్‌లకు సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారు, అట్లాంటి వారు ఆసక్తి ఉన్నచో తమ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు లేదా పట్టాదారు పాస్ పుస్తకాలు లేదా దస్తావేజుల యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్లు మరియు జిరాక్స్ కాపీలు లేదా ఏదైనా ఇతర సంబంధిత డాక్యుమెంట్లు మరియు ఏవైనా అనుమతి పొందిన కట్టడముల ప్లాన్లు, అంటే ఒకవేళ అందులో ఏదైనా కూడా ఫార్మ్ హౌస్ లాగా ఉన్నట్టయితే అట్లాంటి వాటికి సంబంధించిన ప్లాన్లు, పన్ను రసీదులు, వాటికి ట్యాక్స్ కడుతున్నటువంటివి, భూమి మార్పిడి, కొనుగోలు, వాటికి సంబంధించినటువంటి ఏమైనా జరిగి ఉంటే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, దాని భూమి మార్పిడి ఉత్తర్వులు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్ వాటికి సంబంధించినటువంటి కన్వర్షన్స్‌కి సంబంధించినటువంటి ఆర్డర్స్, వీటితో వగైరాలతో స్వయంగా లేదా ఏజెంట్ ద్వారా లేదా లీగల్ ప్రాక్టీషనర్ ద్వారా సంబంధిత తహసీల్దార్ వారి కార్యాలయం సమక్షంలో ఇదిగో ప్రతి గ్రామం ఎదుట తెలిపిన ఆయా తేదీల ప్రకారం హాజరు కావాలను అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్ని కలిపి ఏలూరు జిల్లా పరిధిలో ఇక్కడ మొత్తానికి ఒక 3 మండలాలను మెన్షన్ చేయడం జరిగింది. ఈ 3 మండలాల్లో ఉన్నటువంటి ఒక 7 గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్స్‌ని ఇవ్వడం జరిగింది. మొదటిగా జీలుగుమిల్లి మండల పరిధిలో ఉన్నటువంటి జీలుగుమిల్లి,
బర్రెలంకపాడు బర్రింకలపాడు, పరింపూడి నారాయణపురం, అంకంపాలెం, రౌతుగూడెం ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ 5 గ్రామ ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు తహసీల్దార్ కార్యాలయం జీలుగుమిల్లిలో 21 ఫిబ్రవరి 2024 నాడు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సమర్థ ప్రాధికారిగా వ్యవహరించినటువంటి అధికారిని కలిసి తమకు సంబంధించినటువంటి క్లెయిమ్స్ని పరిష్కరించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా బుట్టాయిగూడెం మండలానికి సంబంధించినటువంటి బుట్టాయిగూడెం గ్రామ పరిధిలో ఉన్నటువంటి వారు తహసీల్దార్ కార్యాలయం బుట్టాయిగూడెంలో 22 ఫిబ్రవరి 2024 నాడు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య, అదేవిధంగా పోలవరం మండల పరిధిలో ఉన్నటువంటి పట్టిసీమ పట్టిసం ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు తహసీల్దార్ కార్యాలయం పోలవరంలో 23 ఫిబ్రవరి 2024 నాడు ఉదయం 11 గంటల నుంచి 5 గంటల మధ్య సాయంత్రం 5 గంటల మధ్య సమర్థ ప్రాధికారిని వారిని కలిసి తమకు సంబంధించినటువంటి క్లెయిమ్ని పరిష్కరించుకునేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇవి దీనికి సంబంధించిన వివరాలు. అయితే ఈ షెడ్యూల్ అనేటువంటిది ఈ గ్రామ పరిధుల్లో ఏ సర్వే నెంబర్లు అనేది తెలుసుకోవడానికని ఇచ్చినటువంటి ఒక ఆధారం మనకి ఇదొక క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే మనకు ఈ ఇన్ఫర్మేషన్ అందుతుంది. మన వ్యూయర్స్ కోసం అని చెప్పేసి ఈ క్యూఆర్ కోడ్ని నేను స్కాన్ చేయడం జరిగింది. ఇది ఒక 6 పేజీలలో ఉన్నటువంటి యొక్క ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా అనేది చూద్దాం. ఇప్పుడు వివరాల్లోకి వెళ్లే ముందు ఈ రూట్ని చూసినట్లయితే ఇక్కడ జీలుగుమిల్లి నుంచి ప్రారంభమైనటువంటి ఏరియా మధ్యలో కొద్ది భాగాన్ని తప్పించి అప్పుడు ఇక్కడ పోలవరం వరకు కూడా ఉన్నటువంటి ఆలోచన ఈ హైవే అనే వైడనింగ్ అనేది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇది పట్టిసం వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ ప్రజెంట్ ఉన్నటువంటి రూట్ ఏరియా ఇది. ఇక నోటిఫికేషన్ వివరానికి వచ్చినట్టయితే ఈ నోటిఫికేషన్ 6 పేజీల్లో ఉందని చెప్పాను కదా. ఇందులో మొదటి పేజీ ఇది, రెండవ పేజీ, నెక్స్ట్ 3, 4, 5, 6 ఇవి 6 పేజీలతో కూడుకున్నటువంటి నోటిఫికేషన్ అన్నమాట. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది. ఈ లింక్ని టచ్ చేయడం ద్వారా ఈ పేపర్ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ ఓపెన్ అవ్వచ్చు. దీన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రజెంట్ చేస్తాను. ఒకవేళ అలా లింక్ ఓపెన్ కాకున్నట్లయితే ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ అని మామూలుగా టైప్ చేసిన లేదా epaper.prabhanews.com అని టైప్ చేసేసి డేట్ వచ్చేసేసి 12 ఫిబ్రవరి 2024 నాటిది ఎన్నుకొని పేజీ నెంబర్ 3లో వెళ్ళినట్లయితే ఆ పేజీ నెంబర్ 3లో బాటమ్ పార్ట్లో ఇవ్వడం జరిగింది. ఇవి దీనికి సంబంధించినటువంటి అంశాలు. దీని తర్వాత ఫర్దర్ నోటిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఏమైనా కొన్ని ఇష్యూస్ ఉన్నట్టయితే 3E టైప్ ఆఫ్ నోటిఫికేషన్ ఉంటుంది. తర్వాత 3G సంబంధించినటువంటిదే ఇంకా కొన్ని బ్యాంక్ ఖాతా వివరాలతో ఇంకా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఏరియాకు సంబంధించినటువంటి వారు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసమని వీడియోస్ని చూడడం అవసరం. అందువల్ల దాని కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అనేది తప్పనిసరి. అలా అయినట్లయితే ఎప్పుడు ఈ ఏరియాకి సంబంధించినటువంటి వీడియోస్ చేయబడ్డా అవి మీకు వెంటనే అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.